హెయిర్ స్టైల్ బాగుంది. నీ గురించి ఆలోచించే పైదంతా ఊడిపోయింది. ఎవడో ముక్కు ముఖం తెలియని ముసలోడు నా వంక మిడిగొట్లు వేసుకుని ఉరుమురుము చూస్తున్నాడు. నేనెవరిని? నువ్వు జితేంద్ర సాహుబలి రక్తానివి. ఏ బ్లడ్ గ్రూపు? దాని బ్లడ్ గ్రూపు. ఇదా? అదే. ఈ పుల్లలు ఏరుకున్న దాని బ్లడ్ గ్రూప్. నేను పుల్లలు ఏరుకుంటున్నాను కదా అని పిచ్చి పుల్లని అనుకుంటున్నావా? నువ్వు వచ్చి వీటిని అంటించి అందులో ఆ బల్లాల దేవుని పడేస్తే వాడి హార్ట్, లివర్, కిడ్నీ, టంగ్ అన్ని తగలడిపోవాలి. అంటే నేను శివుడు సన్ ఆఫ్ సాహుబలి. సాహుబలి సాహుబలి బల్లాల దేవా. ఏంటి మమ్మీ కాకేశారు? ఏంటి బల్లాల దేవా? బల్లాల దేవ అంటే ఎలా ఉండాలి? పొగరు పట్టిన పులిలా ఉండాలి. ఈడొట్టి సొగరొచ్చిన చిలకలా ఉన్నాడు. నువ్వు ఆగు. బల్లాల దేవా, మన కోటను కాపాడడానికి యుద్ధం చేయాలి. పో, డ్రెస్ మార్చుకోనరా. ఏంటి యుద్ధమా? మధుడినే మాట్లాడతావా? నేను వెళ్ళను. అంకుల్ని పంపించు. అన్నిటికీ నేనే రండి. నాకు ఇచ్చే జీతం ఏంటి? నాకు పెట్టే తిండి ఏంటి? నాకు వచ్చిన వయసు ఏంటి? నేను ఎన్ని యుద్ధాలు చేయాలి? నో కటప్ప, యు షుడ్ గో. జోజో బేబే కాలే వా. ఎవడేడు? కాలకేడు, స్నానం చేయడు. దూరంగా ఉంటా. మన కోటను ఆక్రమించడానికి వచ్చింది వీడే. వీడి తలని తెగ నరకండి. ఏమంటాడు? మీ అమ్మగారు బాయిలర్ చికెన్ లా ఉన్నారో తీసుకెళ్లి పెప్పర్ చికెన్ చేసుకుని తింటానంట. అమ్మగారిని తీసుకెళ్ళమంటా. రే కాళకయ్య, నీ పని ఉల్లిపాయే. జై బాసుమతి, జై బాసుమతి. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హాయ్ భయ్యా. హాయ్ చందు, ఎలా ఉన్నావు? హాయ్. నేను చెప్పాగా మా ఫ్రెండ్ శ్రీను. హలో. హలో సార్, గ్లాడ్ టు సీ యు. ఐ యామ్ రెక్లెస్ స్టార్. అది ఆడి పెట్టుకున్నదే. అవును, మీరు చేసే తెలుగు సినిమా కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అంటే మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేద్దామని. బాహుబలి ఆల్రెడీ తీశారు కదా. ఆ సినిమాలు రిలీజ్ చేయలేక మేమే యాక్ట్ చేసుకుని మా టెక్కల్ థియేటర్ లో రిలీజ్ ఓకే ఓకే ఓకే. మీ పర్ఫార్మెన్స్ బాగా ఫైర్ ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ తో రేపు మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీని మేనేజ్ చేయాలి. అర్జెంట్ గా మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి పర్ఫ్యూమ్ ప్రెస్ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయిపోయి. ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన శైలు ఫాదర్ లా. నేను బాబాయ్ గా ఫ్యామిలీ. ఎప్పుడు రమ్మంటారు? మరి మాకు కొంచెం గిట్టుబాటు అయ్యేలాగా. క్షేమంగా రండి, నేను లాభంగా పంపుతాను. తమ్ముడు అరేంజ్ చేసిన బ్యాచ్ ఇల్లేనా? అవును. నువ్వు కొంచెం చీప్ అన్నట్టున్నారు. మనం ఇచ్చే డబ్బులకి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య వస్తారండి. క్యారెక్టర్స్ ఎంటర్ అయిపోతున్నాయి. డైలాగ్స్ గుర్తున్నాయిగా. ఇప్పుడు చూడు పెర్ఫార్మెన్స్ ఎలా రగదీస్తాను. అబ్బాబాయ్, నువ్వు చెప్పినట్టు నా బ్రెయిన్ డ్రై అయిపోయిందిరా. ఇందులో పర్ఫ్యూమ్ ప్రసాద్ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నానంటరా. నువ్వేం కంగారు పడకు, వాడే నేను గుర్తుపడతాడు. లాజిక్కే. రాము, నువ్వు చెప్పి కరెక్టే. తేడా కొట్టింది. కంగారు పడకు. రాము, ఐ లవ్ యూ. అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధంప్పుడు విడిపోయామరా, మళ్ళీ ఇప్పుడు బాహుబలి యుద్ధంప్పుడు కలిసాం. రాము కైసా ఉన్నారు? ఈ గిఫ్ట్ మీకు దుబాయ్ నుండి తెచ్చినాం. టైం చూసుకుని దేంగే. అంటే దుబాయ్ కదా, తెలుగు కాస్త ప్రాబ్లం అన్నమాట. ఇదేంటిది? నేను కదా రామారావు. కాలిందా? వచ్చే 24 గంటలే నువ్వు రాకపోతే పెర్ఫ్యూమ్ ప్రసాదం నాకెంత కాలుద్దాయి? నువ్వు రామారావు నాకు తెలియదు. అదే కదా. అయితే గిఫ్ట్ మీకు దేంగే. నువ్వు తర్వాత ముందు లోపల రండి. రండి సార్. రాము, ఐ లవ్ యూ. అప్పుడెప్పుడో కార్గిల్ యుద్ధంప్పుడు విడిపోయామరా, మళ్ళీ ఇప్పుడు బాహుబలి యుద్ధంప్పుడు కలిసాం. రాము కైసా ఉన్నారు? ఈ గిఫ్ట్ మీకు దుబాయ్ నుండి తెచ్చినాం. టైం చూసుకుని దేంగే. అంటే దుబాయ్ కదా, తెలుగు కాస్త ప్రాబ్లం అన్నమాట. ఇదేంటిది? నేను కదా రామారావు. కాలిందా? వచ్చే 24 గంటలే నువ్వు రాకపోతే పెర్ఫ్యూమ్ ప్రసాదం నాకెంత కాలుద్దాయి? నువ్వు రామారావు నాకు తెలియదు. అదే కదా. అయితే గిఫ్ట్ మీకు దేంగే. నువ్వు తర్వాత ముందు లోపల రండి. రండి సార్. కూర్చోండి. కానివ్వండి, నుంచి పారిపోయిన ఉన్నా. పేమెంట్ అంతే అడగచ్చు. మా రామారావు మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మీ గురించి మాత్రం నిన్నే చెప్పాడు. అదే నాన్న, నిన్న ఫోన్ లో మాట్లాడారు కదా, అదే అంటున్నారు కదా. మీ బిజినెస్? నాది. నీది కదమ్మా, మందే. ఓ, సపరేట్ బిజినెస్ ఉన్నాయా? మాది లిమిటెడ్ కంపెనీ అండి, ఈవిడ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. ఇంతకీ మీలో మాది అమ్మాయి ఎవరు? అదేంటి, మీ అమ్మాయి మీకు తెలీదా? అయ్యో అమ్మా, కొంచెం లేటుగా వస్తే దానికి అలాగానా? నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేయమ్మా. నేను
నన్ను ఆశీర్వదించండి డాడీ. అయ్యో అదేంటమ్మా డాడీ నేను కదా. నేను మీతో మాట్లాడను. దుబాయ్ నుంచి డైలీ కాల్ చేస్తానని చెప్పారు, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నేను మీ మీద అలిగాను. పోనీలే అమ్మా, డాడీయే కదా. నేను ఆయన కూతుర్ని అంకుల్. అబ్బా సుల్లాపి నాకు స్నాక్స్ పెట్టండి. మీ పిల్లలా? నాకు మా ఎండికి పుట్టాడండి. ఎండి అంటే నేనేనండి. నీ పేరేంటి బాబు? సురేష్ బాబు. నీ పేరు? జీ కరీముల్లా. అంటే ఇది కడుపులో పడాలని కడప దర్గాకి వెళ్ళి మొక్కున్నాం అండి. దుబాయ్ లో కూడా కడప ఉందా? నేను కడుపుతో ఉన్నప్పుడు కడుపులో ఉన్నా. సరే గాని వచ్చిన మాట మాట్లాడనా? ఏం లేదండి, మీ అమ్మాయి మా ఇంట్లో వారం రోజులే ఉన్నా మాకు చాలా దగ్గరయ్యింది. నాది పోలిక అసలు రాలేదు. నాది అయితే 2 దినాల్లో దగ్గరైపోతాది. అంతే నాన్న, బాగా కలివిడి ఫ్యామిలీ అని. మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే. శైలు, నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. చిన్నప్పుడు ఈ చేత్తో నీకు పోలియో చుక్కలు వేయించాను. ఇదే చేత్తో నీ పెళ్లికి నీ బుగ్గ మీద చుక్క పెడదామని ఎంతో ఆశపడితే నాకే చుక్కలు చూపిస్తావా? ఎవడో నీ చేతికి రింగు తొడుగుతుంటే నేను పెట్టిన రింగు నీకెందుకు? ఇచ్చేసేయ్, ఇచ్చేయ్, ఇచ్చేయ్. రావట్లేదు. ఉన్నానయ్యా. నువ్వు ఉండరా. ఏమమ్మా ఈ బాబాయ్ చచ్చిపోయాడు అనుకున్నావా? నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ పార్లరే కొనిచ్చేసానే. నువ్వు కోవా అడిగితే డైరీ పార్లరే కొనిచ్చేసానే. అలాంటిది మమ్మల్నే మర్చిపోయి పార్లర్గా లవ్ చేసావా అమ్మా? వేరెవడో నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే నా చేత్తో నీ మెళ్ళో వేసిన గొలుసు నీకెందుకమ్మా? నాకు ఇచ్చే. ఆగండి, మీరు అపార్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు. మేమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాం. ఈ విషయం మీ శైలికి కూడా తెలీదు. మీకు అభ్యంతరం లేకపోతే ముహూర్తాలు పెట్టుకుందాం. అయితే మేము మీ అబ్బాయితో మాట్లాడాలి. నో ప్రాబ్లం. సిను, రే కరెక్ట్ గా ఓకే అనే టైంకి బయటకు వచ్చారు. ఏమైందిరా మీకు? ఏమవడం ఏంటి సీను? మీ నాన్న డైరెక్ట్ గా క్లైమాక్స్ చేయాలని చెప్పేస్తున్నాడు. కట్టే ఒక కట్ చేద్దాం అనుకున్నాడా? ఇదిగో సీను, నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ మేము చెప్పిన డైలాగ్ బ్యాలెన్స్ అయిపోయి మిగిలిన బ్యాలెన్స్ ఇస్తేనే కంటిన్యూ చేస్తాం. కొట్టను. బావగారు, సడన్ గా అడిగితే మీరు మాత్రం ఎలా చెప్తారు? ఒక రోజంతా ఆలోచించి చెప్పండి. మేము ఇక్కడే ఉంటాం. సిను, గుర్తుతా. ఈ సీనిగడి కన్నా నానే బెటర్. అవును. ఒక రోజు ఈ రిసార్ట్ లో రిలాక్స్ అవుదాం. నా రూమ్ రా. ఆగు, ఇప్పుడు నా పిల్లం కదా తెలుసు, అందుకని రమ్మంటాడు. సర్లే, నువ్వు రావే. అయ్యా, వాడు దొరికాడా? తిరుపతి గల్లీ గల్లెత్తికామయ్యా, కానీ వాడిది తిరుపతి కాదని తెలిసిందయ్యా. వాడు అక్క బావ మాత్రం తిరుపతిలో ఉంటారు. వాడిది హైదరాబాద్ అయ్యా. హైదరాబాద్? ఇప్పుడు అందరు కలిసి హైదరాబాద్ లో ఉన్నారంట అయ్యా. ఏం సిను, వెళ్ళిన పని ఏమైంది? అన్నా, ఇక సిచ్యువేషన్ చాలా టైట్ గా ఉంది. ఇంకా 2 రోజులు పడుతుంది. బాయ్. ఇంకా 2 ఏంటి, శత్రువు నీ ఇంటికే వచ్చాడనుకుంటున్నావా? నా కూతురునొకడు తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? దాన్ని ప్రేమించినోడే. వాడిది హైదరాబాద్ అని తెలిసి ఇక్కడికొచ్చా. రేయ్ సార్, వీడే. నేను పోలీస్ పవర్, పొలిటికల్ పవర్ వాడగలను, కానీ ఆడపిల్ల విషయం బయటికి తెలిస్తే పరుగు పోతుంది. హైదరాబాద్లో నువ్వు ఏదైనా చేయగలవని తెలుసు. జరిగిందేది మనసులో పెట్టుకో. నీకెంత డబ్బైనా ఇస్తాను. నా కూతురు నాకు కావాలి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. వీడు హైదరాబాద్లో ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ కూతుర్ని నీకప్పచెప్పి మన స్నేహాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటా. పిఆర్. గుడ్. నా కూతురు దొరికే వరకు ఇదే సిటీలో నేను ఉంటా. నా ప్రయత్నం నేను చేస్తా, నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎంత బాగుందో. నువ్వు అలా చేయగలవా? నైట్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. సెలబ్రిటీస్ అన్నాక మాత్రం స్పేస్ ఉండాలి కదా భయ్యా. ఉండాలి కదా. మీ బ్యాలెన్స్ మీకు అందింది కదా? అందేసింది. హలో, ఏరా రామారావు, ఎలా ఉన్నావా? బాగున్నాను. యాడున్నావా? ఇదేంటిది లహరి రిసార్ట్స్ అని అక్కడికి వచ్చాం. నేను కూడా లహరి రిసార్ట్స్ లోనే ఉన్నాను రా. దుబాయ్ నుంచి నీ కోసం వచ్చి 2 రోజులు అయిందిరా. నా కాడికి రావేంద్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నేను రా, పర్ఫ్యూమ్ ప్రసాద్ నే. పర్ఫ్యూమ్ ప్రసాద్?
పర్ఫ్యూమ్ ప్రసాద్ నా ఎదురుగా ఉంటే నువ్వే ఒకటి పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటావు. నేను ఇక్కడ ఉంటే ఆడొక పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడా? ఆడేవాడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటాడు? ఎవడరా నువ్వు? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని చెప్పి దొంగ పేర్లు పెట్టుకుని అందరికి ఫోన్ చేసి మోసం చేస్తున్నావా? మళ్ళీ కానీ ఫోన్ చేస్తాను చంపడేస్తాను. పెట్టే ఫోన్ చెప్తారు. ఏందిరా టైంకి నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంప మునిగిపోయింది. మీ డబ్బులు మీకు అన్ని కదా. ముందు ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టండి. అది కాదు బాబు, క్లైమాక్స్ ఎరగదిద్దామని. ఇది ఎరగదీయండి, క్లైమాక్స్ తర్వాత చూసుకోవచ్చు. పదండి. సరే పద. పాజిటివ్ డెసిషన్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు గారు. 60 సీన్లు తీస్తేనే ఒక సినిమా అవుతుంది, 2 కుటుంబాలు కలిస్తేనే ఒక పెళ్లి అవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం మీ ఫ్యామిలీకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 వంశీ బర్కిలీ అవార్డులు ఇవ్వాల్సిందే. అంటే నాన్న మంది చాలా మంచి ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం కదా. నాది బేటీకి మాది కళ్ళలో పెట్టి దేకాం, మీది కూడా మీది కళ్ళలో పెట్టి దేకండి. ఒకసారి చేసాగా. నా కూతురు కంటే బాగా చూసుకుంటాను. సీను పెళ్లి ఓకే అయితే మేమందరం తిరుపతికి వస్తామని మొక్కుకున్నాం. శైలును కూడా మాతో పాటు తీసుకెళ్తాం. మీ అమ్మాయి మీ ఇష్టం బావగారు. ఏమే తిరుపతిలో గుండు కొట్టించుకుంటావా? బరువుగా ఉంది మేము చూసుకుంటాం. బావోయ్ ఇదే బావ మన పెట్టా. బామ్మర్ది ఈ తూరి రైల్లో పడి ఆడుకో పోయి చేసుకుంటాడు. మన పెళ్లికి ఆటము ఉండదు. అసలు ఉండదు బావ. అవును గాని పెళ్లి కూతురారా బావోయ్ అదిగో పెట్టలేకుతుంది బావా. ఆడపి ఎక్కుతానేవి అక్కడ దొరికింది బావ టికెట్. దమ్మురా కొడక వా ఎమ్మాడా మనం విన్నా రండి. సుజాత, సీను నా మాటలకు విలువిచ్చి వాడి ప్రేమను పక్కన పెట్టి నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేస్తున్నాను శైలు. నాన్న కన్విన్స్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వేం చెప్పారు? బాబాయ్ అది కాదు. నాకంతా అర్థమైందిరా. నువ్వు చెప్పిన అబద్ధం వల్లే కదా అన్నయ్య నువ్వు అందరం హ్యాపీగా ఉన్నాం. ఆ సంతోషాన్ని పాడు చేయకు, దాన్ని అలాగే కంటిన్యూ చేయి. తర్వాత జరిగి తర్వాత చూద్దాం, సరేనా? రే రామారావు, టైం అవుతోంది. బాయ్ బాయ్ బాయ్. నువ్వు కూడా త్వరగా వచ్చేరా. సరే నాన్న, ఆ పని చూసుకుని నేను నెక్స్ట్ ట్రైన్లో వచ్చేస్తాను. బాయ్ బాయ్. హలో రేయ్, పిఆర్ కూతుర్ని తెచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుకుంటావా? రేయ్ రౌడీ వేదో నీకెన్ని తెలివితేటలుంటే లవ్వర్ని నాకెన్నుండాలరా. తెలుసురా, నువ్వు బలమైనోడివి, నేను తెలివైన వాణ్ణి. అందుకే నిన్ను సెంటిమెంట్తో కొడుతున్నా. అర్థం కాలేదా? వెనక్కి చూడు. టైం చూసుకొని చెప్తాను. స్టేషన్ స్టేషన్ గ్యాప్లా ఒక్కొక్కడు చెప్పున ఆన్ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేయాలి. అన్నీ ఇప్పుడే ఈ ఫ్యామిలీ ఏమైనా ఇంట్లో తగులుకున్నది. వీళ్ళు కనుక మనం చూసినారంటే మొత్తం డబ్బులు వేసిపోతాది. ఆ ఎమ్మిని చూడకుంటే మన గాని వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పోయినాక కలుస్తాం. ఎనీకి పోదాం. ఏమైందన్నా? ఏమైంది? దీనికి నాకు యాలికుండాదని చాకులు నాలుగులు చెప్తాడు. ఏదో డబ్బులున్నాయి కదా అని గొలకొద్ది గ్రామాన్ని దత్త తీసుకున్నాం అనుకున్నాం. నిన్న మధ్యాహ్నం పంపు సెట్ దగ్గర దీన్ని గోకేవంట. దురద పుట్టింది కాబట్టి గోకాను. తప్పేంటి? నాకు దురద పడుతుంది, గోకుతావా? ఎస్. దత్త తీసుకోవడం అంటే రోడ్లు రంగులో వేసి వెళ్ళిపోతారనుకున్నారా? దాన్ని కూడా దత్త తీసుకున్నాను. ఇది ధీమంతుడి స్టైల్. పక్క జరుగా.
దాన్ని దత్తత తీసుకుంటే గ్రామం మొత్తం హ్యాపీరా. సూపర్ ఏంటమ్మా ఫ్యాన్సా? అదేం లేదు సార్, ఓ పని మీద కలకత్తా నుంచి వచ్చినాం. ఏంటి కలకత్తా నుంచి? సార్ ఒక సాలగాని వెతుక్కుంటూ హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నాం, ఎక్కడ కనిపించలే. వెతుక్కుంటూ చివరికి స్టూడియోకి వచ్చినాం. ఎందుకమ్మా అంత రిస్క్? వాడి ఫోటో వాట్సాప్ లో పెడితే 1 hour లో నా ఫ్యాన్స్ తీసుకొస్తారు. ఫోటో ఇటు. అవునా సార్? ఓ సార్, అరే మన సీను మళ్ళీ యాక్ట్ చేయలేమో. తెలుసా సార్? వీడు తెలుసు, బాగా తెలుసా? బాగా తెలుసు.